మనం పట్టుకొని అరే ఏం తిన్నావురా చెప్పరా, ఒప్పుకో ఒప్పుకో అంటుంటా కదా చిన్నపిల్లలు ఉన్నాయి. నువ్వు ఏం తినలేదు మమ్మీ, లే చెప్పరా, దొంగ కూడా మాట్లాడుకుని చెప్పరా అంటుంటాం. ఒప్పుకోవడం అంటే చెప్పటం. ఎవరికి? దేవుడికి. తమ పాపములు ఒప్పుకొనుచు వారు బాప్తిస్మము పొందుచుండిరి యోహాను చేత. పెట్టలారా, వాట్ ఈజ్ పాపము, వాట్ ఈజ్ సిన్? సింపుల్ గుర్తుపెట్టుకోండి, మీకు బండ గుర్తుపెట్టుకోండి. టైం లేదు నేను చూపిస్తానికి. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. చెప్పండి అందరూ గట్టి చెప్పాలి. తప్ప చెప్పప్ప. ఆజ్ఞాతిక్రమమే తెలుగు రాదా మీ ఎవరికి? అంత హిందీయా లేదా నాయకులాగా భాష కదా? అందరు భాషనా? వాళ్ళప్పుడు ఆజ్ఞాతిక్రమమే అంటే ఎన్ని అంకెలు ఉన్నాయి మనకి? ఏంటి ఎన్ని అంకెలు ఉన్నాయి? అమ్ము గట్టి గట్టి చెప్తాను, స్లోగా అంతేనా? ఎక్కడున్నాయి? నిర్గమాకాండము. ఓకే సరే. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి. అలాగే 10 ఆజ్ఞలు ఉన్నాయి మనకి. ఈ 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ తప్పినా పాపం. క్లియర్ క్లియర్ నేను డౌట్ ఉంది అన్న. 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఇంటికి చదవండి. 20 నిర్గమాకాండము 20 అధ్యాయము వర్షం 10 ఉంటాయి. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, తల్లిదండ్రులు సన్మానించు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. అలాగా మొత్తం ఉంటాయి. ఇందులో ఏది మనం చేసినా, వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, ఒక మనిషిని చంపినా, లేకపోతే తల్లిదండ్రులని మనం లెక్క చేయకుండా మాట్లాడకుండా ఉన్నా, ఎంతమంది మీరు మాట్లాడలేదు మీ అమ్మానాన్నతో? ఎంతకాలంగా మాట్లాడి అది చెప్పదు. దేవుడికి చెప్పండి రాత్రి, ప్రభువా మా నాన్నగారితో 3 సంవత్సరాలు అయింది ఆయన, ఎందుకంటే నాకు కట్నం ఎక్కువ ఇవ్వలేదని, నా ఆస్తి ఇవ్వలేదని. ప్రభు మా తల్లితో మాట్లాడి చాలా కాలం అయింది నాన్న. కనుక మేము పెట్టలారా, నేను మా సంఘానికి వచ్చే ఆయన తుక్కులూరులో ఉంటాడు, చనిపోయాడు. ఆయన యాక్సిడెంట్ అయ్యి రోడ్డు నడుచుకుంటూ వెళ్తున్నాడు. పొద్దున్నే యాక్సిడెంట్ చనిపోయాడు. గమనిస్తలేదు. సరే చనిపోతే నేను ఇంటికి వెళ్ళాను. మరి మన సంఘానికి వస్తారు కాబట్టి వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు ఏడ్చుకుంటూ అంటున్నాడు, అయ్యగారు నా కొడుకు చనిపోయాడండి, నా కొడుకు చచ్చాక నా ఇంటికి వచ్చాడండి, నా కొడుకు నా ఇంటికి వచ్చి 15 సంవత్సరాలు అయిందండి అన్న. నో, ప్రియమైన తల్లి తండ్రి, యవనస్తురాలా, మీ తండ్రితో మాట్లాడకుండా తల్లితో మాట్లాడవచ్చు ఇక్కడ కూర్చోబాకండి. దానివల్ల ప్రయోజనం లేదు. తల్లిదండ్రులను మనం సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, వాళ్ళ కాఫీ టీలు ఇవ్వాలి, భోజనం పెట్టాలి. మా నాన్నగారు 80 సంవత్సరాలు బతికారు. చనిపోయే టైంలో కూడా ఆయనకి ఇష్టమైన జిలేబీ, బెల్లం జిలేబీ పట్టుకెళ్ళేవాడిని. నేను బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తాను. ఆయనకి ఇష్టమైన గట్టి పకోడీ పట్టుకెళ్ళేవాడిని. ఆయనకి ఇష్టమైన సంతోషపడేవాడు తినేసి. ఆయన చాలామంది ఈ దినాల్లో దేవుని సేవకులు కూడా తల అమ్మతో నాతో మాట్లాడరు. అది పాపము. బైబిల్ ఏమంటుంది? నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని ఎక్కువ కాలం మనం బతకాలంటే మన తల్లిని తండ్రిని గౌరవించాలి, ప్రేమించాలి. వాళ్ళకి భోజనం పెడుతూ ఉండాలి, కాఫీ టీలు ఇస్తుండాలి, బట్టలు పెడుతుండాలి, వాళ్ళ ఆలనా పాలన చూస్తుండాలి. అనారోగ్యం ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అలాగే 10 ఆజ్ఞలు. వ్యభిచారం చేయకూడదు, మన భర్తతో మనం హ్యాపీగా ఉండాలి, మన భార్యతో మనం హ్యాపీగా ఉండాలి, నరహత్య చేయకూడదు. చాలా అనుకుంటారు మీ మనుషుల్ని ఎవరిని చంపలేదండి, మీ మనుషుల్ని ఎవరిని, ఇది చాలా అప్పుడప్పుడు స్ప్రే వేస్తున్నాం దీనికి. మేము మనుషుల్ని ఎవరిని చంపలేదండి అంటుంటారు. ఒక మనిషిని ద్వేషించువాడు నరహంతకుడు అని బైబిల్.